వృశ్చిక రాశి. సో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా శుభాశుభ ఫలితములు కలుగును, సర్వకార్య లాభము కలుగును, మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు, ధైర్యవంతమైనటువంటి పనులు చేపట్టుదురు, భోగలాలస పెరుగును, అంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, నూతన గృహ నిర్మాణాది కార్యములు చేయుదురు, ఇంటి యందు శుభకార్యములు నెరవేరును, భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధిలో బాటలో నడిచెదరు, ధనాదాయం పెరుగును, బంధువులతో సఖ్యత పెరుగును, మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు చికాకులు ఏర్పడును, శుభకార్యాచరణ నిమిత్తం అధికంగా ధన వ్యయాన్ని చేయుదురు, హంగు ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు, మర్యాద గౌరవం పెరుగును, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును, మనసు చికాకుగా ఉన్నా కూడా ధైర్యంతో గట్టెక్కుతారు. సో ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం సంవత్సరం అంటే ఏప్రిల్ మేలో జయ ధ్వానములతో కూడిన మంగళ వాయిద్యములతో నిండిన శుభకార్యమును ఇంట్లో చేయుదురు, బంధు సమాగమనము మిత్ర సమాగమనం కలుగును, మనోధైర్యం పెరుగును, ఇంటి యందు గౌరవ మర్యాదలు పెరుగును, సంఘంలో గౌరవం పెరుగును, అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తించెదరు, భూగృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును, ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగెదరు, పుణ్యక్షేత్ర దర్శనము చేయుదురు, పేదలకు వస్త్రదానాది కార్యక్రమాలు చేయుటచే మీ పేరు మారుమ్రోగిపోవును, బ్రహ్మచారులకు సత్వరము వివాహం కలుగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, రాజకీయ పదవీ యోగం సిద్ధించు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, నూతన వస్తువాహన సంచయము కలుగుతోంది, శయ్యా సౌఖ్యము కలుగును, బంగారు ఆభరణములు ప్రాప్తి కలుగును, పుత్ర సంతాన సౌఖ్యము కలుగును, దేవాలయ తటాక నిర్మాణములు చేయుదురు, నిరంతరము బంగారు ఆభరణాలు ధరించి ఆకర్షణగా ఉందుదురు. సో సంవత్సరం అంతా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే అర్ధాష్టమ శని ఏర్పడుతూ ఉంది కాబట్టి చిన్న చిన్న చిక్కులు ఉండే అవకాశం ఉంది, అతి పెద్దగా చిక్కులు ఉండే అవకాశం లేదు, చాలా చిన్నగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించి పెద్ద జాగ్రత్తలు ఏమి అవసరం లేదు, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే సరిపోతుంది, తిరునల్లారు శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో వృషభ రాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం అంతయు కూడా అధిక ధన వ్యయము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు, విపరీతమైన ఖర్చులు, దుర్వ్యస సమస్యలతో సతమతం, అంటే దుర్వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, అంటే జూదం జోలికి వెళ్ళొద్దు, మందు జోలికి వెళ్ళొద్దు, సిగరెట్ జోలికి వెళ్ళొద్దు, ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ రంగంలో వ్యతిరేకమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడతారు, మనోధైర్యము సడలుతుంది, ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి, సంఘంలో గౌరవం తగ్గుతుంది, మరీ ముఖ్యంగా మర్యాద హాని కనిపిస్తూ ఉంది. అలాగే తక్కువ వారి వలన మాటలు పడడము, కలహము, కార్మిక ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది, అలా చాలా ఇబ్బందులు పడతారు. మరియు పోలీసు కోర్టు కేసులు యందు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి తగ్గును, రుణబాధలు పెరుగును, అనారోగ్యం పెరుగును, చేసిన ఖర్చులు నిష్ఫలమగును. మధ్య మధ్య కొంత ధైర్యం వచ్చినప్పటికీ కూడా అనుకున్న పనులు ఎంత ప్రయత్నించినా పూర్తి కావు, బంధుమిత్రులు తిరుగుబాటు ప్రకటించెదరు, మనోల్లాసము తగ్గును, శత్రుపీడ పెరుగును, అప్రయత్న ధనలాభము అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే రాహువు వలన సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి, గురువు వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, అలాగే శని వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి, సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి, త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించుకోండి, అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు సమస్యల నుండి పూర్తిగా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5,
రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం 3 రాజపూజ్యం 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 1. మీనరాశి వారికి 11 ఆదాయం వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్న రాశులు ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే, యావరేజ్గా ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు మిథున రాశి, సింహరాశి, అంతే. ఓకే, ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం, ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, 1వ పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడు అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటే అందరికి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తూ ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి.